హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ బై ఆరెంజ్ కిచెన్. నేను మీ లీలారాణి అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం నేను ఒక వెరైటీ రెసిపీని అయితే చేసుకొచ్చాను. ఈ రెసిపీ కోసం మేమైతే సంవత్సరం అంతా ఎదురు చూస్తామండి. ఎందుకంటే ఇవి సంవత్సరానికి ఒకసారి మాత్రమే మాకు దొరుకుతాయన్నమాట. అవేంటంటే పచ్చి జీడి గింజలండి. జీడి మనం పప్పు ఎండిపప్పు కాకుండా పచ్చి గింజలు, అంటే జీడిపండు రాకముందు వచ్చే గింజలతోటి మేము ఇలా కర్రీ చేసుకుంటాం అనమాట. ఇవి ఒక్క సంవత్సరానికి ఒకసారి మాత్రమే మనకి దొరుకుతాయి. సో అలాంటి వాటితోటి వెజ్ కర్రీస్, అంటే దోసకాయ లేకపోతే మునక్కాయ, వంకాయ, బీరకాయ ఇలా దేనిలోకైనా వేసుకున్నా బాగుంటుంది. అలాగే నాన్ వెజ్ కర్రీస్ చికెన్, మటన్లోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి. మరి అలాంటి జీడి గింజల కర్రీని ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మేము చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా మనము ఏదైనా ఒక మందపాటి గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్స్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని దీనిలోకి ఒక 2 లేదా 3 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి నేను మటన్తో చేస్తున్నానండి. ఈ జీడిపప్పు కర్రీని నేను మటన్తో చేస్తున్నాను. అలాగే ఇంతకు ముందు కూడా నేను చికెను లేదా నార్మల్గా ఓన్లీ జీడిపప్పు కూడా చేసిన వీడియోస్ని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ మటన్ వేసుకున్న తర్వాత కుక్కర్ని మూత పెట్టేసుకొని 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు మనం ఈ మటన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఎక్కువ మసాలాలు అలా వేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి. నార్మల్గా మనం కర్రీలోకి ఉప్పు, కారం, పసుపు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకుంటే మనకు సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీనికి తగినంత కారం కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. అయితే ఇప్పుడు ఈ ఉడికించుకునేటప్పుడు నేను ఈ జీడి గింజల్ని ఎలా తయారు చేసుకోవాలి, అంటే ఎలా చేసుకొని పెట్టుకోవాలనేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇవి జీడి గింజలండి, అంటే జీడిపండు రాకముందు వచ్చే పచ్చి గింజలు అనమాట. వీటిల్ని కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇందులో జీడి అంతా ఉంటుంది. సో దానికోసం మనం చేతికి ఏదైనా ఇలాంటి ప్లాస్టిక్వి కవర్స్ పెట్టేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిలో నుంచి పప్పుని ఇలా తీసేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత పప్పు అయితే మనకు రెడీ అయిపోయింది కదండి. దీనిపైన పొట్టు ఉంటుందన్నమాట. ఆ పొట్టును కూడా మనము తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి జీడిపప్పు కర్రీకి రెడీ అవుతుంది. ఇలా అన్నీ ఈ పైన పప్పు తొందరగా రావడానికి కొంచెం గోరువెచ్చని నీళ్ళను కానీ దీంట్లో వేసుకున్నామంటే త్వరగా మనకి పొట్టు అనేది వచ్చేస్తుంది. పొట్టు వచ్చేసి పప్పు రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన పప్పుని మనము ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకొని ఎక్కువసార్లు మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి మటన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. అందుకోసమని మనము కర్రీ ఉడికిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి మనకి జీడిపప్పు అనేది ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత దీనిలోకి ఫైనల్గా గరం మసాలా వేసేసుకుంటే మనకి మటన్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. ఇదైతే సూపర్గా ఉంటుందండి. మరి దీన్ని రైస్లో కానీ లేదా ఏదైనా చపాతీ, పుల్కా ఇలాంటి వాటిలో కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. మరి ఈ కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే ఈ వీడియోని పూర్తి వరకు వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా ఒకవేళ ఇలాంటివి దొరికితే ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.